హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 డార్క్ తెలుగు. ఇదొక టైమ్ లూప్ థ్రిల్లర్ మూవీ. ఆన్లైన్లో సడన్గా డార్క్ తెలుగు అని చూసేసరికంటే మన వెబ్ సిరీస్ డార్క్ తెలుగులో డబ్బింగ్ చేశారు, ఖుషిగా పండగ చేసుకోవచ్చు మన వ్యూవర్స్ అనుకున్నా. కానీ చూస్తే తమిళ్ బ్లాక్ మూవీని డార్క్ అని రీనేమ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారన్నమాట. ఓకే, ఇది కూడా టైమ్ లూప్ కాన్సెప్ట్ మన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. కానీ మన వెబ్ సిరీస్ డార్క్ అయితే తెలుగులో ఇక చెయ్యరు, వాళ్ళు చెయ్యరు. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో హీరో హీరోయిన్ ఒక విల్లాలోకి వెళ్తారు అనమాట. చుట్టుపక్కల ఎవరుండరు, కొత్తగా వీళ్ళే వస్తారు. అక్కడ వీళ్ళు కాకుండా పక్కింట్లో ఇంకో ఎవరో ఉన్నట్టు వీళ్ళకి డౌట్ వస్తుంది. ఇక వీళ్ళు రింగ రోజు ఆడే ఉద్దేశం వీళ్ళకి అస్సలు ఉండదు. కానీ విధి ఆడిన వింత నాటకం వల్ల అక్కడక్కడే తిరుగుతూ రింగ రోజెస్ అని ఆడుతూ ఉంటారు అనమాట. ఇంతకీ కథ ఏంటి, కార్ఖాన ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకు ఇది ఒక జుజుబీ మూవీ. కానీ ఇంతవరకు మీరు టైమ్ లూప్ కాన్సెప్ట్ మూవీలు చూడకుండా ఫస్ట్ టైం దీన్ని చూస్తే మీకు ఒక ముక్క ఎక్కి సావదన్నమాట. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 చురులి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఒక ఇద్దరు అండర్ కవర్ పోలీసులు ఒక దొంగనా కొడుకుని పట్టుకోవడానికి చురులి అనే ఏరియాకి వెళ్తారు. మరి గాడ ఏమైంది అనేదే ప్లాట్. రీసెంట్గా జల్లికట్టు మూవీ సజెస్ట్ చేశాయి కదా, ఆ డైరెక్టరే దీనికి కూడా డైరెక్టర్ అనమాట. అసలు ఈయన తెలివికి ఎన్నో హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు బ్రో. ఈ మూవీని అర్థం చేసుకుంటే కిరాక్ అంటే కిరాక్ మూవీ, అసలు అర్థం కాకపోతే అంతా అస్సామే. ఒక సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ ఈ మూవీ స్లోగా ఉన్నా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా అసలు ఏం జరుగుతుంది అనేలా స్క్రీన్స్కి అతుక్కుపోయేలా చేస్తుంది ఈ మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. క్లైమాక్స్లో మీకున్న అన్ని డౌట్స్ క్లారిటీ వస్తాయి. కానీ మీకు ఫస్ట్ అసలు మూవీ అర్థం కావాలి. కొందరికి ఆ క్లైమాక్స్ చూసాక ఏందిరా అప్పుడే అయిపోయింది, అసలు ఏం జరిగింది అని తెల్లమొహాలు వేస్తారనమాట. అసలు క్లైమాక్స్లో ఆ ముగ్గురు గాల్లో తేలినట్టుందే అని ఆకాశంలోకి ఎందుకు ఎగిరారు అని మీరు యూట్యూబ్లోకి వచ్చి చురులి తెలుగు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అని వెతుక్కొని మరీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. మెయిన్గా క్వాలిటీ రైటింగ్ మూవీస్ కావాలనుకునే మినిమం మూవీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీన్ని పక్కాగా చూడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. లిస్ట్లో నెంబర్ 3 రెడీ ఆర్ నాట్. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఇది హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోలో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ అయితే మాస్ అంటే మాస్ ఉంటుంది బ్రో. మన హీరోయిన్ పాపకి కొత్తగా పెళ్ళై అత్తారింట్లో అడుగు పెడుతుంది. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడాలి, అది మా ఆచారం గ్రాచారం అని చెప్తారు. తర్వాత పాప ఆడుతుంది, దాక్కుంటుంది, అంతే. మరి దొరకదా ఇది తెలియాలంటే ఈ మూవీని మీరు చూడాల్సిందే. కొద్దిగా హర్రర్ టైప్గా ఉండే కామెడీ టచ్తో ఉన్న సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 మర్దాని 2. ఈ మూవీ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది మావా. ఒక్కొక్క సీను మైండ్ పోతుంది లోపలనే ఉంటుంది. ఇందులో ఒక సైకో నా కొడుకు ఉంటాడనమాట. కానీ ఆ సైకోగాడు ఆ బచ్చగాడు ఎన్ని లుచ్చా పనులు చేస్తాడంటే మరి వాణ్ణి పోలీస్ అయిన మన హీరోయిన్ రాణి ముఖర్జీ పట్టుకుందా లేదా అనేదే ప్లాట్. ఇది హిందీ ఆడియోలో ఉందని అస్సలు లైట్ తీసుకోకండి. తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి, హ్యాపీగా యూస్ చేయొచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. లిస్ట్లో నెంబర్ 5 గెట్ అవుట్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో లేదు కానీ హిందీలో అవైలబుల్గా ఉంది మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. నాకు ఎవరైనా సడన్గా ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సజెస్ట్ చేయ బ్రో అంటే నాకు ఇది తప్ప ఏది గుర్తుకు రాదు, అంత కిరాకు ఉంటుంది. నా మైండ్లో నుంచి ఈ మూవీ అంత ఈజీగా పోదు బ్రో. దీన్ని వీలైతే అర్ధరాత్రి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒంటరిగా చూడండి, మస్తు అంటే మస్తు మజా వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఆ టెన్షన్ బిల్డ్ చేస్తూ ఉంటే మనం కూడా టెన్షన్ తో స్క్రీన్స్ కి అతుక్కుపోయి చివరి వరకు ఆ హీరో క్యారెక్టర్ తో మనం కూడా జర్నీ చేస్తాం అన్నమాట. ఇందులో ప్లాట్ ఏంటంటే మన హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. హీరోయిన్ వాళ్ళ ఇంటికి హీరోని తీసుకొని వెళ్తుంది. స్టోరీ ఏంటి ఇంత సింపుల్ గా ఉంది బ్రో అని మీరు అనుకుంటే మీరు ఉప్పు లేని పప్పులో కాలేసినట్టే. నేను అసలు మ్యాటర్ ఏంటనేది చెప్పలేదు,
చెప్పాను కదా, మీరే వెళ్ళండి చూడండి, మస్తు మజాగా థ్రిల్ అవ్వండి. ఇంతకీ ఇది ఎక్కడుంది జల్దీ చెప్పు బ్రో అంటే, ఇది ప్రైమ్ లో G5 లో ఉంది, కానీ రెండిట్లో రెంట్ బేసెస్ లో ఉంది. మరి ఎలా బ్రో అంటే వాట్సాప్ మీ. ఈ తోపులకే తోపు మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ కిరణ్ కుమార్ బ్రో కామెంట్ పెట్టాడు, హాయ్ బ్రో, మీరు చెప్పిన హైడ్ అండ్ సీక్ మూవీ ఆహాలో చూశాను, చాలా థ్రిల్లింగ్ గా ఉంది అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కిరణ్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ విష్ణు బ్రో కామెంట్ పెట్టాడు, బ్రో ఐ సాది డెవెల్ మూవీ చూసే మీర్పేట ఇన్సిడెంట్ వాళ్ళ వైఫ్ని చంపింది బ్రో, షాక్ అయ్యా, మైండ్ బ్లాక్ వైట్ గ్రీన్ అయ్యింది బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ విష్ణు బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ శ్రీను బ్రో కామెంట్ పెట్టాడు, జల్లికట్టు సూపర్ అన్న అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీను బ్రో. అండ్ నా వాట్సాప్ నంబర్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేశాను. నేను ప్రీవియస్ గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీకు ఏది బాగా నచ్చింది, ఏది చెత్తలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగ్లో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.